Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. దొండపాదుని ఇట్లా స్టెమ్స్ ద్వారా కట్ చేసి పెట్టుకున్నారనుకో ఈజీగా బ్రతుకుతాయి. ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు. దొండ మొక్కల్ని మనకి ఎక్కువ క్రాప్ కావాలంటే ఇట్లా నేనైతే నాకు ఒక పెద్ద దొండ మొక్క ఉంది. దాని నుంచి ఇట్లా కొమ్మలు కట్ చేసి పెట్టాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈజీగా బ్రతికేస్తే ఇలా రోజు వాటరింగ్ అనేది చేసుకోవాలి. అంటే దీనికి చాలామంది ఇట్లా కొమ్మలు బతకవని ఒక అపోహ ఉంటుంది. వేర్లతో అయితేనే బ్రతుకుతాయని అనుకుంటారు. లేదు, దొండపాదు అయితే ఈజీగా బ్రతుకుతుంది. ఇప్పుడు ఎలా స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇలా నా పెద్ద మొక్క నుంచి ఇదెందుకు ఇంకా దొండ మొక్కలు ఇంత పెద్దదున్నాక మళ్ళీ ఎందుకు అనుకున్నానంటే, ఇది పైకి వెళ్ళిపోయింది. ఈ పైన అసలు ఎప్పుడైనా కాయలు ఊకే బొడిసే ఎక్కువ తింటున్నాయి. సరే అని నేను వదిలేశాను. ఇంకో 2 మొక్కలు పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఈ పైకి ఎక్కలేక కూడా నేను చాలా వదిలేస్తూ ఉంటాను. ఈసారి కిందనే నాటుకుందామని అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ కట్ చేసుకునేది కూడా సన్నది కాకుండా ఒక పెద్ద నా కింద నుంచి చూడండి, ఇంత పెద్ద వేరు ఉంది కదా, ఈ వేరులో కొంచెం ఒక సైజు మరీ సన్నది కాకుండా మీడియం సైజు స్టెమ్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఈ మాదిరిగా ఉన్న స్టెమ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమి ఆకులు అలా ఏం లేవు, పైకి వెళ్ళిపోయింది అది. ఇది మధ్యలోకి కట్ చేసి దీన్ని చాలామంది ఇట్లా కట్ చేసిన తర్వాత రూట్స్ రావడానికి హనీ అలోవెరాలో కూడా ముంచి పెడుతూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ దొండపాదుకు అవసరం లేదు. దొండపాదు ఏంటంటే ఈజీగా బ్రతుకుతుంది కాబట్టి ఇట్లా నేనైతే కొమ్మ నుంచి ఇట్లా 4 స్టెమ్స్ అయితే కట్ చేసుకున్నాను. డైరెక్ట్ చూడండి, సాయిల్ మిక్సింగ్ చేసుకొని అది సాయిల్లో నేను డైరెక్ట్ ఇట్లా పాతుతున్నాను. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో. కాకపోతే రోజు వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్లో అసలు ఎంత క్లీన్గా ఉంది కదా. ఈ దొండపాదుతో పాటు మిగతా మొక్కలు కూడా చాలా వచ్చాయి ఇందులో. ఇలా వేసాక మంచిగా వాటర్ అనేది చల్లుకోవాలి. ఆ తర్వాత చూడండి 1 మంత్ తర్వాత చూడండి ఎట్లా చిగుళ్ళు వచ్చాయో. అదే పాట్లో చూడండి వేరే తోటకూర మొక్కలు కూడా ఎలా జర్మినేట్ అయినాయో అబ్జర్వ్ చేయొచ్చు మీరైతే. నేను వేసుకున్నప్పుడు క్లీన్డ్గా ఉండే సాయిల్ అంతా. ఇప్పుడు ఈ మొక్కతో పాటు ఇక్కడ చూడండి చిగురు ఎట్లా వస్తుందో. నేను 4 పెట్టాను, అందులో 3 అయితే బ్రతికాయి, ఇంకొకటి కొంచెం డౌట్గానే ఉంది. చూడండి, ఇది మంచిగా తీగ కూడా వస్తుంది. ఒక్కటి మాత్రమే అది సరిగా లేదు. ఇంక ఇవన్నీ తోటకూర మొక్కలు పెరిగాయి కదా, అవి తీసేసి చూడాలి మళ్ళీ. ఇదైతే చిన్నగా ఇట్లా చిగురు కూడా వచ్చింది. ఇది ఒక్కటే ఇంకా డౌట్గా ఉంది, దీనికి ఏం రాలేదు. ఇక్కడ దీనికి కూడా వచ్చింది. ఈ 3 బాగానే ఉన్నాయి. అయితే ఇవి నేను ఇంకా కొంచెం మంచిగా అయిన తర్వాత బాగా వర్షాలు పడ్డప్పుడు వేరే పెద్ద వాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు మంచిగా మళ్ళీ తీగ అల్లుకొని పోతూ ఉంటాయి. అట్లా దొండపాదులు ఒక 2-3 ఉన్నాయనుకో మనకు 1 కేజీ అట్లా హార్వెస్ట్లో తీసుకోవచ్చు కదా. నాకు ఒక్కటే దొండపాదు ఉండడం వల్ల కూడా నేను ఒక్కొక్కసారి ఎక్కువ కాయలు రావట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టేశాను. ఇక్కడ మొదలు ఇక్కడ ఉంది చూడండి, మొదలు అక్కడ ఉంది. నేను ఆ రోజు చూపించాను కదా పెట్టేటప్పుడు. చాలా సింపుల్గా ఈ విధంగా మీరు కూడా దొండపాదుని స్టెమ్స్ కటింగ్ ద్వారా బోలెడు మొక్కలు చేసుకోవచ్చు. ఒకటే మొక్క కాదు, ఇలా ఉన్న నా పెద్ద మొక్క చూడండి ఇలా వెళ్ళిపోయింది పైకి. అయితే నేను మన గార్డెన్ ఉండేది టెర్రస్ పైన, మళ్ళీ ఆ పైన ఉంది కదా మొక్క, ఆ పైకి ఎప్పుడు వెళ్ళడం నెగ్లెక్ట్ అవుతుంది. అసలు కాయలున్నా కూడా అట్లనే వదిలేస్తున్నాయి. ఇంకా నేను దానివల్ల ఇంకా 2 మొక్కలు కింద పెట్టేసామనుకో మంచిగా బాగుంటుందని చెప్పేసి మనం ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవచ్చని ఇలా సింపుల్ మెథడ్లో దొండ మొక్కనైతే గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గరలో అంటే మీ ఇంట్లో లేకపోయినా కూడా మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే ఇలా స్టెమ్స్ తెచ్చుకొని ఇలా నాటుకోండి, ఈజీగా బ్రతికేస్తుంది. చూడండి చిగుర్లు ఇలా వచ్చేసి ఇలా అల్లుకుపోయింది. నేను కిందనే
మళ్ళీ ఒక పందిరిలాగా వేసి దొండపాదును అల్లిద్దామని ఈసారి అయితే అనుకుంటున్నాను. మంచిగా పందిరి వేసామనుకో, ఏదైనా 4 కుండీలలో ఒక కొమ్మలు పెట్టేసి పందిరేస్తే మంచిగా అల్లుకుపోతుంది. కాయలు కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా దొండపాదుకు అసలు ఎటువంటి పెస్ట్లు ఉండవు. క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది. దీని మొదల్లోనే మంచిగా తవ్వేసి కిచెన్ వేస్ట్ ఒక్కటి ఇచ్చి మనము వాటర్ ప్రాపర్గా చేసినామనుకో అసలు పెద్దగా అసలు దీనికి ఎటువంటి పెస్ట్ అటాక్ అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఎక్కువ గుత్తులుగా వస్తాయి కాయలు కూడా. నేనే అసలు దీన్ని ఎక్కువ కేర్ చేయకపోయినా కూడా బాగానే కాయలు తీస్తుంది. ఇంత పైన ఉండడమే నాకు ప్రాబ్లము, అదొక్కటి ఈ మొక్కతో నాకు ప్రాబ్లం. అందుకని చెప్పేసి కింద నాటుకోవడానికి నేను ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దొండపాదు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద దొండపాదికి ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా తీసేయాలి. ప్రాపర్గా తీసేస్తే ఇంకెక్కువ క్రాప్ అనేది వస్తుంది. అలాగే మొక్క పైన వదిలేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండిపోయి వేలాడుతున్నాయి కదా, అవంతా కూడా తీసేయాలి. తీసేసి ఆ ఎండిపోయిన స్టెమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి మొత్తాన్ని మొక్కనైతే చాలా క్లీన్డ్గా ఉంచుకోవాలి. ఉంచేసి దాని మొదల్లో సాయిల్ అనేది ఎప్పుడు లూజ్గా చేస్తూ మనం అన్ని మొక్కలతో ఇచ్చి పోషకాలు దీనికి ఇవ్వచ్చు. చూడండి, దీని మొదట్లో నేను ఎప్పుడు కూడా ఎక్కువగా ఏమి ఇవ్వను, కానీ కిచెన్ వేస్ట్ అయితే ఖచ్చితంగా 2 వీక్స్కి ఒకసారి ఇట్లా తవ్వేసి దీనికి మొక్కకు దూరంగా అయితే కిచెన్ వేస్ట్ అయితే కంపల్సరీ ఇస్తాను ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ వేసిన ప్రతిసారి ఒక 10 డేస్ తర్వాత నాకు మంచి హార్వెస్ట్లు తీసుకుంటాను. ఇది అన్ని మొక్కల్లాగా బీరకాయ మొక్క, కాకరకాయ మొక్కల్లాగా ఎప్పుడూ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా నేలపైన వేసినైతే ఎంత బీభత్సంగా కాస్తాయి తెలుసా. చూడండి, ఇదంతా నేను ఆ ఎండిపోయిందంతా కూడా తీసేసాను. దీన్ని మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. ఇట్లా తీసినప్పుడే మనకు మొక్క అనేది మంచి క్రాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు నెగ్లెక్ట్ చేసి మొక్కని అట్లా వదిలేయకూడదు. నేను ఒకేసారి మొత్తము ఇట్లా బాగా ఎండిపోయిన ఆకులు అవి ఉంటే మొక్క మొదల్లోనే కట్ చేసామంటే మళ్ళీ మొత్తం చిగుర్లు వచ్చేసి అల్లుకొని ఇంకా కొత్త క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నేను అలాగే చేశాక ఒక్కసారి నేను పెట్టి కూడా ఇది 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ఒక్కసారి మళ్ళీ కట్ చేశాక మళ్ళీ అల్లుకొని పోయింది. అట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ హార్వెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మొక్క మీద చాలా స్టెమ్స్ అవన్నీ ఎక్కువ పోషకాలు వాటికి వెళ్తూ ఉంటాయి కదా, అలా వెళ్ళకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈజీగా సింపుల్గా దొండపాదు నుంచి మొక్కలను అయితే సేకరించవచ్చు. ఇక్కడ చూడండి, ఇవి కూడా కొన్ని కొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ తీసివేస్తున్నాను. మన మొక్క బాధ్యత మనదే కాబట్టి దానికి ఎంతైతే మనం హార్వెస్ట్ తీసుకుంటామో దానికి అంత సేవ కూడా మనం చేయాలి. చేసినప్పుడు అది మనకు మంచి మంచి కాయల్ని అందిస్తుంది. మొత్తం దీనిపైన ఇంకా బీర మొక్క కూడా అల్లుకుపోయింది. బీర మొక్క కూడా దీన్ని డ్యామినేట్ చేసినా కూడా దొండపాద అయితే బాగానే హార్వెస్ట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఖచ్చితంగా ఒక దొండపాద అయితే ఉండాలి. ఎందుకంటే 365 డేస్ దాని కాయలు వస్తూ ఉంటాయి. ఇది సీజన్ ఇప్పుడే వస్తుంది అని అస్సలు ఉండదు. దానికి ఎప్పుడు ఆల్ టైం కాయలు వస్తూనే ఉంటాయి. దానికి ఈ విధంగా కేర్ చేస్తే ఎప్పటికీ కాయలు ఉంటూనే ఉంటాయి మొక్క పైన. నాకు చూడండి ఎంత పెద్ద మొక్క అంటే కింద వేసుంటే అదొక్కటే పైకి పోయింది అనేది ఒక్కటే తప్ప. అయినా ఇప్పుడు నేను దాన్ని ఇక్కడ వరకు కట్ చేశాను అనుకో, కిందనే పందిరి వేసి కూడా కాయలు తీసుకోవచ్చు పైకి వెళ్ళకుండా కూడా. కాకపోతే ఇంకా 2-3 మొక్కలు ఉంటే ఇంకా మంచి. చూసారు కదా ఫ్రెండ్స్, స్టెమ్ కటింగ్ ద్వారా ఈజీగా ఇలా పెంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.